వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. ట్రిగ్నోమెట్రిక్లో ఎక్సర్సైజ్ 11.4లో మనం ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. షో దట్ 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఈక్వల్ టు tan స్క్వేర్ ఏ. మనకు థీటా అనేది <0 degrees అండ్ <90 degrees మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, షో దట్ అన్నారు కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి మనం. సో మనకేంటి ఎల్హెచ్ఎస్ ఏంటి ఇక్కడ 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1. మనము tan ని ఎలా రాసుకోవచ్చు, సైన్ బై కాస్ లాగా రాసుకోవచ్చు కదా. 1 tan ని ఎలా రాసుకుంటాం, సైన్ ఏ సైన్ స్క్వేర్ బై ఏ కాస్ స్క్వేర్ బై ఏ లాగా రాసుకుంటే, బై కాట్ ని ఎలా రాసుకోవచ్చు, కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ లాగా రాసుకోవచ్చు మనం, మైనస్ 1. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది ఎల్సిఎం చేసేస్తే మనకి డినామినేటర్ కాస్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ పైన వస్తుంది. అలాగే కింద ఏమవుతుంది, ఎంత అవుతుంది, సైన్ స్క్వేర్ ఏ ఇది కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు కాస్ స్క్వేర్ ఏ సైన్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఉంది. ఈ రెండిటికి రెండు క్యాన్సిల్ అవుతుంది. మిగిలినది మనకి ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది. ఇప్పుడు ఇది ఏంటిది, 1 బై కాస్ స్క్వేర్ ఏ ఇంటూ ఇది సైన్ స్క్వేర్ ఏ బై 1 మిగిలింది. ఇప్పుడు ఇది ఎట్లా, సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ ఉంది. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, సైన్ బై కాస్ ఏమవుతుంది మనకి, tan స్క్వేర్ ఏ లాగా వస్తుంది మనకి. ఇప్పుడు మనం ఏం చేసాము, మనకు ఆర్హెచ్ఎస్ సైడ్ ఏంది, tan స్క్వేర్ ఏ ఉంది. సో మనం ప్రూవ్ చేసాం కదా, ఇది ఆర్హెచ్ఎస్. సో ఏమనొచ్చు, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేసాం. Hence proved. Thank you. For more videos, like and share, subscribe my channel.